केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति తత్వేనాతస్యవంతి తే. సమస్త యజ్ఞాలకు పరమాత్మ ప్రభువు. ఇలాంటి యథార్థ జ్ఞానం లేకపోవడం వలన జనాలు చాలా సంకుచిత దృష్టితో ఉండి కోరికలతో నిండిపోయినటువంటి మనస్సుతోటి ఆయా దేవతలను ఆరాధిస్తున్నారు. అలా కోరికలతో నిండిపోయి ఉండటం వలన వాళ్ళు ఉన్నత స్థానం నుండి దిగజారిపోయి సంసారం అనే కోపంలో జనన మరణము అనేటువంటి ప్రవాహంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఎవరైతే పరమాత్మను నిరంతరం ధ్యానిస్తూ పరమాత్మను ఎవరు పొందుతారో వాళ్ళు తప్ప అందరూ పునరావృత్తి కలిగిన వారే అవుతారు. అంటే వేరే దేవతలని పూజించడం తప్పు అని చెప్పటం లేదు. ఒక స్థాయికి వచ్చేదాకా ఆ పరమాత్మను తెలుసుకునేదాకా ఇష్టమైనటువంటి దేవతలని ఇష్టమైనటువంటి కామ్యాల కోసం చేయడం కొంతవరకు సమంజసమే. కానీ పరమాత్మని తెలుసుకున్న తర్వాత పరమాత్మ యందే మనస్సును లగ్నం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఈ కామ్య దృష్టితోటి ఈ దేవతలని పూజించడం, కామ్యంతో రకరకాలైనటువంటి పూజలు చేయడం అన్ని కూడా తగ్గించడం మంచిది. అవి చేయడం వల్ల దోషమేమీ లేదు, కానీ వాటి వల్ల ఈ సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఎవరైతే పరమాత్మను నిరంతరము ధ్యానిస్తూ పరమాత్మను ఎవరు పొందుతారో వాళ్ళు తప్పించి అందరూ పునరావృత్తి కలిగినటువంటి వాళ్ళే అవుతారట. పరమాత్మ గురించి యథార్థ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఈ ప్రకారంగా జనన మరణాలకు గురవుతూనే ఉంటారు. దీనినే చ్యుతి అంటారు. సంసారం అనే గోతిలోకి దిగజారిపోవటం, ఇంకా పరమాత్మను గురించి తెలుసుకోకపోవటం వలన అటువంటి సంసారం అనే గోతిలో పడిపోవాల్సి వస్తుంది. కనుక పరమాత్మను గురించి బాగా తెలుసుకోవాలి. తత్వేన అని చెప్పటం వలన సామాన్య జ్ఞానం చాలదని నిజంగా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే భగవానుడు సర్వాంతర్యామి అయి సమస్త చరాచర జగత్తుకు అధిష్టానమై జీవుల యొక్క నిజరూపంలో ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అటువంటి వారు ఇంకా కిందకు జారిపోరు. వాళ్ళకి ఇంకా చ్యుతి అనేటువంటి స్థితే సంభవించదు. వాళ్ళు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగిన వారే అతి జాగరూకతతో స్వస్వరూపమైనటువంటి ఆత్మయందు నిష్ఠ కలిగి ఉంటారు. కనుక అటువంటి వారికి తప్పకుండా పరమాత్మ పదం దక్కుతుంది. కానీ ఎవరైతే కనిపించేటువంటి వస్తువుల మీద దృష్టితోటి ఆలోచనలతోటి ఉంటారో వాళ్ళు ఈ మిథ్యా జగత్తులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కనుక వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికే ప్రయత్నించాలి. జై గురుదత్త.